హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కోయిదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు. మరి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. అయితే ముందుగా మేషరాశి గురించి తెలియజేస్తారు. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతి ఫలయ బ్రహ్మ హరి హరాయకున ఆత్మ సర్వగతిగామి దర్శ దర్శ దత్తాత్రి నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఈ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసం ముందున మేషరాశి ఫలితాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఉగాది అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ మేషరాశి వాళ్ళకి సూసే చోళ అశ్విని నక్షత్రము, లేలో భరణి నక్షత్రము 4వ పాదము, అనగా కృతిక నక్షత్రము. ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి అందున గతంలో వీళ్ళకి జరిగిన దాని కాకోకుండా ఇప్పుడు అతి వేగంగా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా కావాల్సినవి, పెద్ద పెద్ద పనులు చేయాల్సినవి, అభివృద్ధికి రావాల్సిన విధానాలు కనబడుతున్నాయి. కానీ ఈ రాశి వాళ్ళు చాలా వరకు చాలా మనస్తత్వం చాలా మెత్తగా ఉంటుంది. మనస్తత్వం అంటే వాళ్ళ ఆలోచన విధానము నిదానంగా చేస్తుంటారు. ఏ పని చేసినా ఆదాయములు అనేది వాళ్ళకి 8 భాగము, ఖర్చు స్థానంలో వచ్చేసి 14 భాగము, తర్వాత రాజపూజితం 4, అవమానాలు 3. కాబట్టి వీళ్ళకి ఆదాయములు అనేది అంత వెలుగ్గా కనబడతలేదు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. ఈ ఖర్చు వల్ల వీళ్ళు చేయాల్సిన పనులు, చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. కానీ ఏ కార్యక్రమం అనుకున్నా ఏది అనుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళ టైం ప్రకారంగా చూసుకుంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా మంచి శుభ ఫలితాలు ఆరోగ్యంలో కానీ, కళ్యాణంలో కానీ, వ్యవసాయంలో కానీ, తర్వాత రాజకీయ ఫలితంలో కానీ, లేదు మనకి హోమ్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ వీళ్ళకి మంచి స్పందన, మంచి ప్రమోషన, తర్వాత వీళ్ళకి పర్మనెంట్గా కావలసిన టయాలు ఈ ఉగాది నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల మంచి ఔశ్వర్యము, మంచి భాగ్యము, మంచి ఆలోచన, మంచి విధానాలు చాలా వరకు కనబడుతుంది. కానీ వీళ్ళు ఎక్కువగా పూజించాల్సిన ఆ భగవంతుడు అనుగ్రహం అనేది మెయిన్గా అష్టలక్ష్మి పారార్థన చేయాలి. ఎందుకంటే వీళ్ళ మీద శని ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. 9% శని ప్రభావమే కనబడుతుంది. ఈ 9% శని ప్రభావం శాంతం కావాలనుకుంటే మెయిన్గా అష్టలక్ష్మి పారార్థన చేయాలి. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 7 ప్రదర్శనలు చేయాలి. శనివారము అట్లా 7 శనివారాలు తలస్నానం చేసి దేవుడు గుడి చుట్టూ 9 ప్రదర్శనలు చేయాలి. తప్పకుండా అలాగా కరెక్ట్గా 7 వారాలు చేయాలి. ఈ 7 వారాలు అయిపోయిన తర్వాత 7వ వారం రోజున వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నవధాన్యాలు, పసుపు కుంకుమ, నవధాన్యంతో పాటు పండ్లు, దాంట్లో ఒక 3 దోశలు బియ్యము తీసుకొని, ఆకు ఒక్క పండ్లు తీసుకొని దేవుడి గుడికి వెళ్ళేసి అక్కడ ఆ స్వామికి సమర్పించాలి. ఆ స్వామికి సమర్పించినప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నము, వాళ్ళు చేసిన పూజలు ఆ భగవంతుడు అనేది వాళ్ళకి ఒక మంచి దారి చూపిస్తారు. వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా కానీ, సినీ ఫీల్డ్ కానీ, వ్యాపార ఫీల్డ్ కానీ, ఉద్యోగ ఫీల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఏ విధానంలో ఉన్నా కూడా వాళ్ళకి అది వర్తిస్తుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం, ఆ వెంకటరమణ ఆశీర్వాదము వాళ్ళని తప్పకుండా వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాలని శాంతం చేస్తుంది. వాళ్ళ మీద నుంచి ఆ గ్రహ దోషాలు కొన్ని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి మంచి భవిష్యత్తు, మంచి అభివృద్ధి, సొంత స్థానాలు, సొంత ఇల్లు, సొంత బిజినెస్, వ్యాపారాలు డెవలప్మెంట్ చేయటం, సెటిల్మెంట్ కావటం అలాంటి అతి త్వరలోనే కనబడుతున్నాయి. కానీ ఇది ఏది చేసినా కూడా వీళ్ళు సొంతమే చేయాలి, జాయింట్ ఉండకూడదు. జాయింట్ వల్ల చాలా వరకు కొన్ని సికాకులు, ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. సొంతమే చేయాలి. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులో ఉన్నా, ఎలాంటి టెన్షన్లో ఉన్నా, ఎలాంటి కష్టాలు కానీ, ఎలాంటి బాధలు కానీ ఉన్నా కూడా తప్పకుండా
ఈ కింద నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ పేరు, వయసు, మీ గోత్రనామం మాకు పంపించినట్టయితే మీ స్థితిగతులను చూసి మీ జాతక బలం ఎంతవరకు వచ్చిందనేది చూసి మేము అన్ని విషయాలు చెప్పగలుగుతాము. ఈ క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది తెలియజేయండి. ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మహరి అరాయ స్త్రీ గుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఈ క్రోధినామ సంవత్సరంలో అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ప్రభ ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఆదాయములో అనేది 2 భాగాలే కనబడుతుంది. ఖర్చు 8, ఆదాయం 7, అవమానాలు 3గా కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి అదృష్ట జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము. స్థానబలం అంటే ఇంట్లో ఉండాల్సిన స్థానములో మార్పులు, చేంజెస్లు కొన్ని చేయాలి. ఇప్పుడు ఉండాల్సిన స్థానములో వచ్చేసి ఉండే ఇంట్లో మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దాంట్లో ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. కుటుంబంలో మీరు మీ పిల్లలకు కానీ, మీరు కానీ, మీ భార్యకు కానీ, మీ కూతుర్లు కానీ, మీ కొడుకులు కానీ కష్టపడుతూనే ఉంటారు. కానీ ఆ టయానికల్లా చూసుకుంటే నయా పైసం ఉండలేదు. అది ఎందువల్ల? దానికి కారణం ఏమిటి? దానివల్ల ఏదైనా దోషమా, ఏదైనా ప్రభావమా, ఏదైనా ప్రయోగమా అని చాలామందికి అనుమానం ఉంటుంది. కాబట్టి ముందు గృహంలో ఉండాల్సిన గృహ బలం అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ గృహ బలము ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి గృహ బలము తగ్గింది. ఆ గృహ బలం వల్ల వాళ్ళకి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా అనుకూలం అనేది ఉండదు. కాబట్టి ఆ గృహ బలం కావాలి అంటే వాళ్ళు మెయిన్గా వాళ్ళ స్థానంలో హోమం చేయాలండి. లక్ష్మీ గణపతి హోమం చేయాలి. లేదు మనం ఆ లక్ష్మీ గణపతి హోమం చేయని వెడల ఆ స్థానం మార్పు చేయాలి. ఆ ఇల్లు నుంచి వేరే ఇంటికి పోయి వేరే ఇల్లు తీసుకొని మళ్ళీ అక్కడ కూడా మీరు తప్పకుండా ఆ లక్ష్మీ పూజ అనేది తప్పకుండా చేయించాలి. లక్ష్మీ గణపతి పారార్థన చేయాలి. ఈ లక్ష్మీ గణపతి హోమం ఒకటి పెట్టుకుంటే మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి, మీ పిల్లలకి కానీ, మీకు కానీ, మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ మంచి అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, కుటుంబంలో ఒక మంచి స్పందన, ఆరోగ్యంలో కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ ఒక పాయింట్ కాకపోయినా ఇంకొక విధంలో, ఒక దాంట్లో కాకపోయినా కూడా ఇంకో విధంలో మీకు తప్పకుండా వర్తించే యోగం అనేది తప్పకుండా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా నల్ల వస్త్రములు ధరించొద్దండి. బ్లాక్ వాడకూడదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తూర్పు భాగం అనేది వెళ్ళకూడదు. ఈస్ట్ తూర్పు భాగమున ఒక హైదరాబాద్ నుంచి తూర్పు భాగం, మీరుండే ఊరు నుంచి, ఏ ఊరైనా సరే మీరుండే ఊరు నుంచి తూర్పు భాగాన వరకు మీరు ప్రయాణం చేయకూడదు. ఎందువల్ల అంటే మీ మీద నరదృష్టి ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. ఆ నరదృష్టి ప్రభావం వల్ల ఇంట్లో బలం తగ్గింది, గృహ బలం తగ్గిన దానివల్ల పిల్లల చదువు విషయాలు కానీ, వాళ్ళ వ్యాపార విషయాలు కానీ, ఉద్యోగ విశేషాల్లో కానీ కొన్ని మందంగా పోతున్నాయి. కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు డెవలప్మెంట్ లేదు. అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని మీ మనసులో చాలా వరకు సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు మీకు తెలియాలనుకుంటే తప్పకుండా ఈ కింద నెంబర్కి మీరు తప్పకుండా సంప్రదిస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండా, మీ మీద కానీ, మీ మీద ఎలాంటి ప్రయోగాలు చేసినా, మీ ఫ్యామిలీ మీద కానీ, మీ వ్యాపార ఉద్యోగాలు, కుటుంబం మీద ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దాని గురించి మేము పరిష్కరించి అంజనం వేసేసి ఏముందా అనేది మీకు చూసి మేము చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఎదుటివాడి మాటలు నమ్మి చేయొద్దండి. మీకు మనసుకి నచ్చిందంటే చేయండి. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధులని వాళ్ళ సేవ చేయండి. కాబట్టి ప్రజల్లో ఒక మంచి స్పందన అనేది మీకు ఉంది ఈ రాశి వాళ్ళకి. ఆ మంచి స్పందనని మీరు పోగొట్టుకోవద్దండి. కాబట్టి ఆ స్పందన కరెక్ట్గా ఉండాలి అంటే వాళ్ళు చెప్పినట్టుగా మీరు నడవడం కాదు, మీకు నచ్చినట్టుగా నడవాలి. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ విషయాలు కూడా మీరు తీసుకొని, వాళ్ళ డైరెక్షన్ తీసుకొని పోతేనే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. లేదు నేను ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అంటే అది నడవదు.
కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా, ఏ బిగినిష్ చేయాలనుకున్నా కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రకారంగా ఈ విధంగా మీరు చేసుకోండి. కాబట్టి మీకు మెయిన్గా ఈ దోషం ఎక్కువగా ఉండవలసిన వాళ్ళకి మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసి శనివారాలు 5 శనివారాలు మీరు ఆ లక్ష్మీ నరసింహస్వామికి పారార్థన చేసుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని మీకు అక్కడ ఉండవలసిన వాళ్ళు ఎవరైనా సరే కొన్ని పండ్లు అంటే మనం తినవలసిన పండ్లని మీ చేతుకుంటే దానం చేయండి. ఎక్కువగా దానిమ్మకాయల్ని మీరు చేయాలి. దానిమ్మకాయల పండ్లు తీసుకొని ఆ పనులను అక్కడ గుళ్ళో ఉండవలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దగ్గరలో ఉండవలసిన వాళ్ళకి మీ చేతుకుంటే పంచిపెట్టండి. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుస్థి ప్రళయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగవతిగామి దర్శ దత్తాత్రి నమసంతిని సిద్ధి కురు స్వ. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తల్లి. ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ నమ. ఈ రాశి వాళ్ళకి అదృష్ట బలము ఈ రాశిలో అనేది అదృష్ట బలము చాలా తక్కువగా కనబడుతుంది. ధన బలం 5, ఖర్చు బలం 5, రాజపూజిత 3, అవమానాలు 6. అంటే ప్రజల్లో వచ్చేసి ఒక స్పందన తగ్గిపోతుంటుంది. మనల్ని చూడంగానే ఈ మిథున రాశి వాళ్ళని చూడంగానే చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. తక్కువ అంచనా వేసిన దానివల్ల వీళ్ళ ఆలోచన విధానము వేరే విధంగా ఉంటుంది. వీళ్ళ ఆలోచన విధానము వీళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. ఏ విషయమైనా, ఏ కార్యక్రమైనా, ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. కానీ వీళ్ళ పేరు బలంలో చూసుకుంటే శని ప్రభావము శనిలో అనేది ఎక్కువగా కనబడుతుంది. గురుస్థానములో వచ్చేసి వీళ్ళకి శని ప్రభావము ఎక్కువగా చేరింది. ఈ శనిలో నుంచి కేతువు చేరాడు. ఈ కేతు ప్రభావం వల్ల వీళ్ళకి రావాల్సిన ఆదాయము, రావాల్సిన లక్ష్మి దగ్గరకు వస్తుంటుంది, దూరం అయిపోతుంటుంది, దగ్గరకు వస్తుంటుంది, దూరం అయిపోతుంటుంది. కానీ ఏది చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి అంత డెవలప్మెంట్ అనేది ఉండదు. సంపాదించారనుకోండి, వాళ్ళు తినేదానికి దానికి అంత లెవెల్గా ఉంటుంది. ఒక 10,000 సంపాదించారనుకోండి ఒక నెలకి, ఆ నెలలో 10,000 ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే ఇలా జాతక బలములో శని దోషము, కృషి దోషము ఈ 2 చేరాడు. ఈ రెండింటి వల్ల డెవలప్మెంట్ తగ్గుతుంది. కానీ ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా వీళ్ళకి అంత స్పీడ్గా పోవట్లేదు. కారణం ఏమిటి? ఏ దోషం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుందని చాలామందికి మనసులో డౌట్ ఉంది. కాబట్టి మీరు అడిగిన డౌట్ ఒకే. కానీ ఈ దోషం ఉండవలసిన వాళ్ళకి మీరు చేయాల్సిన శాంతం ఏమిటంటే, శ్రీకాళహస్తి తిరుపతి దగ్గర శ్రీకాళహస్తిలో 9 రోజులు నవగ్రహ పారార్థన, రావుకేతు పూజ చేయాలి. ఆ రావుకేతు పూజ చేయించిన తర్వాత అక్కడ చేసిన తర్వాత ఒక అమ్మవారి అక్షంతలు, నవధాన్యములు కొన్ని పూజ చేసి ఇస్తారు. ఆ నవధాన్యాలు మనం తెచ్చుకొని మన ఇంట్లో 4 మూలలు, ఈశానం, అగ్ని, వాయువు, నైరుతి, ఈ 4 మూలల్లో 4 మూలలో కొంచెం జల్లుకుంటూ మిగతా అక్షంతలు మన తలాపతి కింద పెట్టుకుంటే పెళ్ళి కాని వాళ్ళు, నాగదోషం ఉండవాళ్ళు, ఆరోగ్య ప్రాబ్లం ఉండవలసిన వాళ్ళు, కుటుంబంలో ఎలాంటి సమస్య ఉండవలసిన వాళ్ళు, శని దోషంతో బాధపడేవాళ్ళు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పడే దోషాలు, ఎన్నో రోజుల నుంచి పడే శని దోషం గురించి మీరు ఒక మంచి రోజు గురించి ఎప్పుడు ఎదురు చూస్తున్నారో ఆ మంచి రోజు వచ్చింది మీకు. ఆ మంచి రోజు వచ్చింది కాబట్టి 9 వారాలు మీ పేరులో అక్కడ నవగ్రహ పారార్థన చేపించేసి మీరు అంత దూరం పోకపోయినా కూడా మనకు దగ్గరలో ఉండవలసిన నవగ్రహ గుడికి వెళ్ళేసి 9 నవగ్రహాల దగ్గర నవధాన్యములు, తర్వాత నల్లటి నూములు, తర్వాత ఒక నల్లటి గుడ్డ, దాంట్లో ఒక బెల్లం గడ్డ పెట్టేసి 9 ప్రదర్శనలు చేసి ఒకే ఒక జ్యోతి వెలిగించాలి. అక్కడ ఆ 9 నవగ్రహాల చుట్టూ ఒకే ఒక దీపం వెలిగించి 9 ప్రదర్శనలు చేసి ఆ నవధాన్యములు, ఆ నూనె అవన్నీ తీసుకొని ఆ విగ్రహాల మీద పూసుకుంటూ తిరిగేసి ఆ దీపారాధన చేసి
మనస్ఫూర్తిగా మీరు నమస్కారం పెట్టుకుంటే మీ మీద ఉండాల్సిన ఆ నవ దోషములు పటాపంచలైపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. ఆ పూజ అయిన తర్వాత మీరు మళ్ళీ ఆ పూజ అయిపోయిందిలేగా నేను వేరే గుడికి వెళ్ళొచ్చులేని మీరు ఆ గుడి కానించి మళ్ళీ వేరే గుడికి వెళ్ళొద్దండి. ఎందుకంటే అది శని ప్రభావము. మళ్ళీ అక్కడి నుంచి నువ్వు వేరే గుడికి వెళ్ళారనుకోండి చాలా ప్రమాదకరం అవుతుంది. అలా చేయొద్దండి. అక్కడ పోయిన తర్వాత మీరు వెళ్ళి కాలు కడుక్కోవాలి. కాలు కడుక్కున్న తర్వాత మీరు ఏ గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ గుడి కాకోకుండా వేరే గుడికి మీరు వెళ్ళే కాలు కడుక్కోకుండా ఏ గుడికి వెళ్ళొద్దు. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో మీరు ఎంతో సతమతం అవుతున్నారు. కాబట్టి మీ భూమిలో బాధపడేవాళ్ళు వ్యవసాయం గురించి కానీ మీరు చేయాల్సిన కార్యక్రమాల గురించి బాధపడేవాళ్ళు కానీ మీకు ఎలాంటి బాధలున్నా ఎలాంటి టెన్షన్లు ఉన్నా ప్రేమ సమస్యలున్నా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నా నెంబర్కి సంప్రదించండి. మీకు ఎలాంటి డౌటు ఎలాంటి విషయాలు కూడా మేము అన్ని జాతక బలం చూసి పరిష్కరించి మీకు అన్ని విషయాలు చూసి చెప్తాము. సర్వోజన సుఖినో భవంతు.